ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజశ్రీ బొడ్చల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిజికల్ హోమియోపతి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి మెనోపాజ్ స్టేట్‌లో ఏం జరుగుతుంది? మన బాడీలో ఎలాంటి మార్పులొస్తాయి? అదేవిధంగా దీనికి ఏది ప్రాబ్లమ్‌గా తీసుకోవాలి? అంటే ఎలాంటి సమస్యలుంటాయో క్లియర్‌గా తెలుసుకుందాం. మెయిన్‌గా మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే స్టేజ్. ఇది ఎవరిలో వస్తుందంటే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ అనమాట. అంటే ప్రతి ఒక్కరిలో కామన్‌గా జరిగే ప్రాసెస్. ఈ న్యాచురల్ ప్రాసెస్‌లో ఎప్పుడొస్తుందంటే పర్టిక్యులర్‌గా ఈ మెనోపాజ్ అనేది 45-55 ఇయర్స్ మధ్యలో వస్తుందనమాట. ఈ ఏజ్‌లో ఎప్పుడైనా కూడా పీరియడ్స్ ఆగిపోవచ్చు. అంటే 12 మంత్స్ పాటు ఎలాంటి పీరియడ్స్ కనిపించకపోతే ఆ తర్వాత ఫేజ్‌ని మెనోపాజ్ స్టేట్ అని అంటుంటాం. ఈ ఫేజ్‌లో ఏమవుతుంది వాళ్ళకి నార్మల్‌గా మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో ఏముంటుంది? ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతుంది. హార్మోన్స్ అన్నీ యాక్టివ్‌గా ఉంటాయి. ఆ హార్మోన్స్ ఆ పీరియడ్ సైకిల్‌ని కంటిన్యూ చేస్తుంది. దాంతో పాటు బాడీ మెటబాలిజంని కానీ అంటే బాడీ స్ట్రక్చర్ కానీ, ఫంక్షన్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ మెనోపాజ్ స్టేట్‌లో ఏమవుతుందంటే అండాశయం నుంచి ఎగ్స్ రిలీజ్ అవ్వడం తగ్గిపోతాయి. అంటే ఎగ్స్ న్యాచురల్‌గానే ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దాంతో పాటు హార్మోన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. ఈ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల సడెన్‌గా హార్మోన్స్ అనేవి పడిపోతాయి. అంటే మెయిన్‌గా ఈస్ట్రోజన్ హార్మోన్, ఇంకా ప్రొజెస్టెరాన్ హార్మోన్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. ఈ హార్మోన్స్ డ్రాప్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే బాడీలో చాలా మార్పులొస్తాయి. ఈ హార్మోన్స్ మెయిన్‌గా ఈ అండాశయం పైన, గర్భాశయం పైన మాత్రమే యాక్ట్ చేయవు. ఇంకా ఇతర ఆర్గాన్స్ పైన కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ మెయిన్‌గా హార్మోన్స్ పడిపోవడం వల్ల ఈ మెనోపాజ్ అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సమస్యలుంటాయంటే మెయిన్‌గా వాళ్ళకి మూడ్ స్వింగ్స్ కామన్‌గా ఉంటాయి. అంటే ఊరికే చికాకు పడడం, కోపం రావడం. ఇంట్లో చాలా మంది పెద్దవాళ్ళుంటారు. వాళ్ళేమనుకుంటారు ఏదైనా అరుస్తూ ఉంటారు. లేదంటే కోప్పడుతూ ఉంటారు. అందరూ ఏమనుకుంటారు చాదస్తామని అనుకుంటారు. బట్ ఇది నేచురల్‌గా మెనోపాజ్ స్టేట్‌లో వాళ్ళకి కనిపించే ప్రాబ్లమే అనమాట. ఎందుకంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళ మూడ్ స్వింగ్స్ అనేటివి ఆ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళకి స్కిన్, హెయిర్ మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది. జుట్టు రాలిపోవడం, లేదంటే స్కిన్ మొత్తం పొడి బారిపోతూ ఉండడం, లేదంటే ఈజీగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం వంటివి కూడా కనిపిస్తుంటాయి మెనోపాజ్ స్టేజ్‌లో. దీని తర్వాత వాళ్ళకి బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుందనమాట. ఎందుకంటే ఆ బోన్స్ అనేటివి మెయిన్‌గా ఈస్ట్రోజన్ హార్మోన్ పైన యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ హార్మోన్ తగ్గిపోవడం వల్ల బోన్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. అంటే బోన్ యొక్క బలం తగ్గిపోతుంది. దాని ద్వారా వాళ్ళకి ఈజీగా ఫ్రాక్చర్స్ రావడం, లేదంటే చిన్న వాళ్ళకి ప్రెషర్ తగ్గినా కూడా వెంటనే ఫ్రాక్చర్ అవ్వడం, చేతులు విరగడం లాంటివి కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి ఈ మెనోపాజ్ స్టేజ్‌లో. దీని తర్వాత వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మెనోపాజ్ స్టేజ్‌లో వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే డయాబెటిక్ స్టేట్‌లో ఉంటారు. ఈ డయాబెటిస్ వల్ల వాళ్ళకి బయట నుంచి ఆర్గానిజమ్స్‌ని ఎక్కువ అట్రాక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళకి ఆ వేదన మొత్తం డ్రై అయిపోవడం, లేదంటే యూరినరీ వేదన మొత్తం డ్రై అయిపోవడం, యూరినరీ బ్యాగ్ ఇంకా ఇన్ఫెక్షన్స్‌కి అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా యూరిన్ పాస్ చేయడం, యూరిన్ మంటగా అనిపించడం, వేదన మొత్తం డ్రై అయిపోవడం. చాలా మంది చెప్తుంటారు. పొడి బారినట్టు అయిపోతుంది. క్రాక్స్ వస్తున్నాయి. మంటగా అనిపిస్తుంది ప్రైవేట్ పార్ట్ రీజియన్‌లో వేదన దగ్గర అని చెప్తుంటారు. అది మెయిన్‌గా ఈ మెనోపాజ్ స్టేట్‌లోనే చూస్తుంటాం. ఇంకా కొంతమంది ఈ వెదన పొడిబారడం అనేది పెరిమెనోపాజ్ స్టేట్‌లో కూడా చూస్తుంటారు. పెరిమెనోపాజల్ స్టేట్ అంటే ఈ మెనోపాజ్‌కి ముందు స్టేట్. అంటే ఈ 45 ఇయర్స్ కంటే ముందు ఇంకా 2, 3 ఇయర్స్ ముందు వరకు వాళ్ళకి ఈ సింప్టమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావడం, కొంతమందిలో పీరియడ్స్ ఎర్లీగా స్టార్ట్ అవ్వడం, లేదంటే కొంతమంది పీరియడ్స్ డిలే అవ్వడం, స్పాటింగ్ వన్ లేదంటే ఇంగ ఆ టైంలో ఎక్కువగా హెవీగా బ్లీడింగ్ అవ్వడం, ఇవన్నీ ఈ పెరిమెనోపాజ్‌లో కనిపిస్తూ ఉంటాయి. అంటే 2, 3 ఇయర్స్ ముందు నుంచి వాళ్ళకి వార్నింగ్స్ అనేటివి ఇస్తూ ఉంటది. అంటే మీకు 2, 3 ఇయర్స్ గ్యాప్‌లో మెనోపాజ్ వస్తుందనేలాగా ఈ సింప్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మెయిన్‌గా ఈ మెనోపాజ్ తర్వాత వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. లేదా హార్ట్ అటాక్ రానివ్వండి, లేదంటే హార్ట్ బ్లాక్ అవ్వడం అనేది మెనోపాజ్ స్టేట్‌లో కామన్‌గా ఉంటుంది. దీని తర్వాత బ్రెస్ట్‌లో మార్పులు రావడం, బ్రెస్ట్ అప్సెస్ కానీ, లేదంటే ఫైబ్రాయిడినోమా రావడం కానివ్వండి, ఈ బ్రెస్ట్ లంప్స్ అనేటివి ఈ మెనోపాజ్ స్టేట్‌లో ఫార్మ్ అవుతూ ఉంటాయి. దీంతో పాటుగా మెయిన్‌గా ఈ పెరిమెనోపాజ్ స్టేట్‌లో వాళ్ళకి హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉండడం, క్లాట్స్ పడడం, ఆ బ్లీడింగ్ డ్యూరేషన్ ఎక్కువ అవుతూ ఉండడం, ఎక్కువగా పెయిన్ రావడం పొత్తి కడుపులో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందికి మెనోపాజ్ స్టేట్‌లో వేడి గాలులనేటివి కామన్‌గా ఉంటాయి. ఈ వేడి గాలులని హాట్ ఫ్లాషెస్ అంటాం. కొంతమందికి హాట్ ఫ్లాషెస్ ఎవ్రీ మినిట్‌కి రావచ్చు. లేదంటే కొంతమందికి కంటిన్యూ‌గా మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూ‌గా ఉండొచ్చు. ఏ విధంగానైనా ఉండొచ్చు. బట్ ఈ వేడి గాలి తల నుంచి కాళ్ళ వరకు మొత్తం బాడీ అంతా వేడి వేడిగా అనిపిస్తుంది. ఎంత చల్లగా ఉన్నా కూడా వేడిగానే అనిపిస్తుందని చెప్తుంటారు. దీంతో పాటు వాళ్ళకి నైట్ స్వెట్స్ అనేటివి కామన్‌గా ఉంటాయి. అంటే రాత్రి సమయంలో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. మెయిన్‌గా హెడ్ పైన చెమటలు పడడం, లేదంటే ఇలా చెమటలు ఎక్కువ పడడం వల్ల వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ కూడా కామన్‌గా కనిపిస్తుంటాయి మెనోపాజ్ స్టేట్‌లో. చాలా మంది ఏమనుకుంటారు ఇవన్నీ నార్మల్ ప్రాబ్లమ్సే కదా! ఏజ్ అయిపోయే కొద్దీ వస్తుంటాయి. ఇది నెగ్లెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ అవసరం లేదు అనుకుంటారు. బట్ ఇలాంటి కండిషన్స్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళ లైఫ్ జర్నీ అనేది హ్యాపీగా ఉండాలంటే ఈ మెనోపాజ్ టైమ్‌లో ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రాన్సిషన్ ఫేజ్ ఏదైతే ఉంటుందో పెరిమెనోపాజ్ నుంచి మెనోపాజ్ అంటే ఈ మెనోపాజ్ వచ్చే ముందు నుంచి మెనోపాజ్ అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత వరకు ఆ ట్రాన్సిషన్ ఫేజ్ స్మూత్‌గా అవ్వాలంటే ఖచ్చితంగా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలనమాట. ఏ విధంగా అంటే ఇందులో ఎలాంటి హార్మోన్ టాబ్లెట్స్ ఉండవు కదా! దాంతో పాటు
హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఇతర ఆర్గాన్స్ అన్నిటిపైన డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఇన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా హెల్తీగా ఉండేలాగా ఆ ట్రాన్సిషన్ ఫేస్ స్మూత్గా అయ్యేలాగా హోమియోపతి హెల్ప్ చేస్తుంది. ఇంకా వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వేడి గాలులు కానివ్వండి, లేదంటే మూడ్ స్వింగ్స్ అయినా, ఇంకా వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అయినా, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ హోమియోపతి ద్వారా క్యూర్ అవుతూ ఉంటాయి. ఇంకా ఈ హోమియోపతి ద్వారా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ని పెంచేలాగా, బోన్ స్ట్రెంత్ పెంచేలాగా మెడిసిన్స్ ఉన్నాయి. ఇలా బోన్ స్ట్రెంత్ పెరగడం వల్ల వాళ్ళకి ఈజీగా ఫ్రాక్చర్స్ జరగకుండా ఉంటాయి. దాంతోపాటు వాళ్ళు హెల్తీగా హ్యాపీ లైఫ్ లీడ్ చేసేలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మెనోపాజ్ అంటే న్యాచురల్ ఫేసే కదా, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు అనుకోకండి. ఈ సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్టే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఫిడికస్ హోమియోపతిని సంప్రదించండి.